మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ. సో ఇవాళ మనతో పాటు ఎవరున్నారు అనుకుంటున్నారా? ఈ మధ్య ఎటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేసినా కానీ, లేకపోతే యూట్యూబ్లో ఏ టాపిక్ గురించి సెర్చ్ చేసినా కానీ మనోడే చాలా హైలైట్ అవుతూ ఉంటున్నాడు. ఏ టాపిక్ చూసుకున్నా కానీ ఒక ఫ్లోలో సమాధానం అయితే ఇస్తున్నాడు. మరి అంటే ఎంచుకొని సమాధానాలు ఇస్తున్నాడా, లేకపోతే నిజంగానే మనోడికి అలా సమాధానం మీద నాలెడ్జ్ ఉందా, అసలు ఆ క్వశ్చన్ మనోడికి తెలిసి అడుగుతున్నా లేదో ఖచ్చితంగా తెలుసుకుందాం ఒకసారి. ఎవరు అనుకుంటున్నారు? శశిధర్ రెడ్డి. సో ఆయన స్టడీస్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, ఎందుకు ఈ మధ్య రీల్స్ బాగా ఫేమస్ అవుతున్నారు, దానిగల కారణం ఏంటి, ఫేమ్ కోసం వచ్చి ఆ సమాధానాలు చెప్తున్నారు లేకపోతే దేనికోసం చెప్తున్నారు ఏంటో ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం దీపక్ గారు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకుంటాను. ఖచ్చితంగా మీకు ఏవైతే ఆన్సర్స్ రావాలో నా దగ్గర నుంచి మీకు ఆన్సర్స్ ఖచ్చితంగా ఇస్తాను కూడా. సో థ్యాంక్ యూ. ఓకే, సో ఈ మధ్య మనం చూసుకుంటే కనుక ఈ ఎఫ్ఐఆర్లు నడుస్తూ ఉన్నాయి. ఎవరికి? పెళ్ళైన వాళ్ళకి. అంటే ఇంక లవ్ వాళ్ళది అంటే తర్వాత మాట్లాడదాం, ఈ లవ్ వాళ్ళది కూడా ఉంది. కాకపోతే ఈ పెళ్ళైన వాళ్ళకి అయితే అంటే హస్బెండ్ ఉండగానే కొంతమంది వేరే వాళ్ళతో రిలేషన్ ఉండటం, లేకపోతే వాళ్ళ కోసం వీళ్ళని చంపేయటం ఈ మధ్య కామన్ అయిపోయినాయి. రీసెంట్గా నేను చూశాను అనమాట. ఒక అతన్ని ఈ మధ్య మన వాళ్ళు ఏదో ట్రెండ్ అవుతుంది, డ్రమ్స్ అని బకెట్లు అని చెప్పేసి అంటున్నారు. అంటే నాకు అంత ఐడియా లేదు, బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ అయితే నాకు అర్థమైంది. అంటే వాళ్ళు ఒక అతను అయితే ఎక్కడో మధ్యప్రదేశ్ సైడ్, నార్త్ ఇండియా సైడ్ చూశాను. ఆవిడ పెళ్లి చేసుకున్న 2 daysకి హనీమూన్కి అని చెప్పేసి, అంటే వాళ్ళు ఎక్కడికో విహారయాత్రలకు వెళ్ళిపోయి అతన్ని చంపేపించేసింది. అతన్ని ఆవిడ ఆల్రెడీ ప్రేమించంట ఒక అబ్బాయిని, అతనితోనే చంపించింది. ఆవిడ మళ్ళీ లొంగిపోయింది, ఎక్కడో డాబా దగ్గర కూర్చొని తింటూ లొంగిపోయింది. సో ఇలాంటివి ఎలా ఉంటాయంటే సమాజంలో మనం భ్రష్టు పట్టించేస్తాయి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు అనిపించేది అనమాట, అంటే మన రాజుల కాలంలో ఆడవాళ్ళని కేవలం కిచెన్ రూమ్లకే పరిమితం చేసేవాళ్ళు అనేవాళ్ళు. కానీ అది ఆ టైంలో అది ఫ్రీడమ్ అనుకోండి. కానీ ఈ కాలంలో ఇలా ఫ్రీడమ్ అన్నప్పుడు అంటే ఎలా అంటే ఇది ఇలా అలా చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు అదే కరెక్ట్ కదా అనిపిస్తుంది చాలామందికి. అదే అంటే మనిషికి ఫ్రీడమ్ ఎక్కువైపోయినప్పుడు ఆలోచనలు పెరుగుతాయి, ఎంతటికైనా తెగిస్తాడు, నన్ను ఎవడు ఏమైనా వాళ్ళు లేవని చెప్పేసి. ఫ్రీడమ్ తక్కువైనప్పుడు ఆలోచనలు తగ్గుతాయి, ఏది చేయాలన్నా కూడా 100 సార్లు ఆలోచిస్తాడు, అరే ఏ పోతే ఇది సమాజంలో ఎలా. సో మనం రాబోయే కాలంలో అప్డేట్ అవ్వడం అంటే ఇలా అప్డేట్ అవ్వకూడదు. ఎవరైనా కానీ, లేడీస్ అయినా కానీ, జెంట్స్ అయినా కూడా అప్డేట్ ఎలా ఉంటే నీ ఆలోచనలు అప్డేట్ ఉండాలి. దేశాన్ని ఎలా పైకి తీసుకెళ్ళాలి, పాతకాలంలో మనం ఎలాంటి వస్తువులు వాడాము, ఇప్పుడు దానికి అప్డేటెడ్గా ఏది వాడితే పనులు తొందరగా అవుతాయి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ దగ్గర నుంచి ఇంజన్ దాకా మనిషి కనిపెట్టినోడే కదా అన్ని, మనం కనిపెట్టుకుంటేనే వచ్చినాయి. సో మనం కనిపెట్టేది ఏంటంటే 10 మందికి ఉపయోగపడే విధంగా కనిపెట్టాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఎలా ఉంటుందంటే, సరే ఇవి బయటకు వచ్చాయి, బయటికి రాని ఎన్ని ఉంటాయో, మీకు మాకు తెలియని ఎన్ని ఉంటాయి బయట, అంటే బయటికి రాని ఎన్ని ఉంటాయో, అలాంటివి రాకపోవడం వల్ల వాళ్ళని చూసి 10 మంది తయారవ్వడం. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ 10 మంది ఉంటుంది. ఇండియా అంటే ఇది, అంటే ఇండియా కాదు, ప్రపంచ దేశాలంటే ఎంతే ఉంటాయి. మనిషి అంటే ఎంతే, అది చూసి 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, వాళ్ళు అలా తయారవుతారు కదా. సో ఇలాంటి రావడం కారణం కూడా, ఇప్పుడు ఈ జనరేషన్ చెడిపోవడం కారణం కూడా ఇవే ఉంటుంది. లైక్ ఏదైనా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, ఒకటి చేసేది ఇంకోటి చూడడం, ఒకడు అది తప్పు చేశాడంటే దాన్ని చూసి మళ్ళీ 10 మంది చేయడం. సో ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నమాట చాలామందికి. అంటే దాన్ని తప్పని చెప్పి దాన్ని చెప్పేవాళ్ళు లేకపోవడం ఫస్ట్ థింగ్. అది తప్పని ఫస్ట్ నుంచే చెప్పి అక్కడే ఒక వాళ్ళకి శిక్ష చేసి ఉంటే, చట్టాలు కానీ ఏదైతే కానీ అంతటితో అయిపోయి, కానీ అవి అలాగే వస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఇలాంటి వాటి వల్ల. సో ఇలాంటివి ఏమైనా ఉంటే ఎంతవరకు ఉన్నా అందరితో ఆపుకోవడం, ఏదైనా కానీ అందరితో వదిలేయడం మంచిది. అంటే ఫ్యూచర్ బాగుండాలి కదా. మనం ఫ్యూచర్ బాగుంటేనే తర్వాత భావితరాలకు మనం ఏదో ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. పలానా వాళ్ళు చెప్పుకుంటారు, మా తాతలు, మా ముత్తాతలు, మా అమ్మమ్మలు, మా నాన్నమ్మలు అని చెప్పేసి ఏదో ఒకటి ఎవరైనా కానీ మన మనవాళ్ళు కానీ చెప్పుకోవడానికి ఉంటుంది. లేదనుకోండి ఒకటి కాగితాలే ఉంటాయి, రాతలు ఉండవు. అది. సో చూసారు కదా, మరి ప్రస్తుతానికైతే కాంట్రవర్సీగా మాట్లాడలేదో మీకే తెలియాలి. ఎందుకంటే నేను మామూలుగానే విన్నాను, మీరు దాన్ని కాంట్రవర్సీ చేసి ఎక్కువ లైక్స్ అండ్ షేర్స్ తీసుకొచ్చేస్తే నిజంగానే కాంట్రవర్సీ అనుకోవచ్చు. లేదు మాకు లేదు ఇంట్రెస్ట్, తక్కువే చేస్తామంటే నేను కాంట్రవర్సీ చేసేదాకా నేను చేస్తాను దాన్ని. ఏదైనా కాంట్రవర్సీ చేయాల్సిన బాధ్యత నాది.